ఓం నమ శివాయ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ విగ్రహం నంది విగ్రహము ఈ కార్తీక మాసంలోనే నాకు గురువారం రోజు మా ఇంటి ముందర దొరికింది. అది ఏం చేయాలో తెలియక తులసి చెట్టు కింద పూజించుకుంటూ ఉన్నాను. కార్తీక మాసంలోనే చిక్కడము నా అదృష్టం అనుకుంటున్నాను. ఏం చేయాలో తెలియక తులసి చెట్టు పెట్టి పూజ చేసుకుంటున్నాను. అందరికీ, నా సబ్స్క్రైబర్స్కి, ప్రతి ఒక్కరికి శివుని ఆశీస్సులు కోరుకోవాలని కోరుకుంటున్నాను. ఈ సోమవారమే మూడో సోమవారము నారికేళ్ళ దీపం పెట్టి శివానుగ్రహం పొందుకోవాలని, అందరూ సంతోషంగా ఉండాలని సబ్స్క్రైబర్స్ ప్రతి ఒక్కరు శివుణ్ణి ప్రార్థించినాను. మీకు ఏమన్నా తెలిసింటే ఈ నంది ఇంట్లో ఉండి పూజించుకోవచ్చా లేదా గుళ్ళో పెట్టాలా, అవి నాకు తెలియదు, ఎవరిని అడిగిన లేదు. మీ అభిప్రాయం ఏమైనా ఉంటే కామెంట్లో పెట్టండి. ఓం నమ శివాయ. ప్రతి ఒక్కరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ బాక్స్లో ఓం నమ శివాయ అని కూడా పెట్టండి. మీ యొక్క ఆశీస్సులు మాకు ఉండాలని కోరుతున్నాను. ఈ నంది గురించి మీకు ఏమైనా తెలిసింటే చెప్పండి. చిన్న విగ్రహము మా ఇంటి ముందరే ఉండింది. అర్లీ మార్నింగ్ లేచి చూస్తే కనిపించింది. అందుకోసం శివుని అనుగ్రహం అందుకోసం శివునికి నారికేళ్ళ దీపం పెట్టుకొని పూజించుకుంటున్నాను. మీకు కూడా అలా విగ్రహం ఎవరికైనా దొరికింది? విగ్రహం దొరకడం మంచిదా చెడు అర్థం కాలేదు. మీలో ఎవరిమైనా తెలిసి ఉంటే దయచేసి కామెంట్ బాక్స్లో చెప్పండి. ఓం నమ శివాయ. ప్రతి ఒక్కరు కార్తీక మాసంలో సర్వసుగంధ సులేపితలింగం బుద్ధి వివర్ధన